బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లోని నలంద జిల్లాలో శీతలాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. మద్దా గ్రామంలోని ప్రాచీన శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది భక్తులు చనిపోయారు. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో శీతలాష్టమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వచ్చారు. దీంతో భక్తుల రద్దీని కంట్రోల్ చేయలేకపోయారు. క్యూ లైన్లలో తోపులాట జరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన 8 మంది కూడా మహిళలే అని గుర్తించారు. ఈ ఘటనలో 12 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. స్థానిక ఆచారం ప్రకారం శీతలాష్టమి రోజున ఇళ్లలో పొయ్యి వెలిగించరు. ముందు రోజు వండిన ఆహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పూజ కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలి రావడం ఈ ప్రమాదానికి కారణమైంది. బీహార్లో విషాదం జరిగింది. నలంద జిల్లాలో శీతలాష్టమి వేడుకల్లో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మద్దా గ్రామంలోని ప్రాచీన శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మహిళలు చనిపోయారు. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో శీతలాష్టమిని జరుపుకుంటారు అక్కడి వాళ్ళు. సో ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఒక్కసారిగా ఆలయానికి తరలి వచ్చారు. దీంతో భక్తుల రద్దీని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కంట్రోల్ చేయలేకపోయారు. క్యూ లైన్లలో భారీగా తోపులాట జరిగింది. దీంతో ఆ తోపులాట తొక్కిసలాటకు దారితీసి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 మంది కూడా మహిళలే అని గుర్తించారు. ఈ ఘటనలో 12 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆచారం ప్రకారం శీతలాష్టమి రోజున ఇళ్లలో పొయ్యి వెలిగించారంటే ఆ రోజు ఎటువంటి వంట కార్యక్రమాలు చేయరు. ఒకరోజు ముందే వండినటువంటి ఆహారం ఉంటుంది. ఆ ఆహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పూజ కోసం తెల్లవారుజామునే భక్తులు భారీగా తరలి వచ్చారు. తండోపతండాలకు తరలి రావడంతో అక్కడ తోపులాట జరిగి తొక్కిసలాట కారణమైంది. ఆ తొక్కిసలాటలో పెను విషాదం జరిగింది. 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లో జరిగిన విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నలంద జిల్లాలో శీతలాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. మద్దా గ్రామంలోని ప్రాచీన శీతలామాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 8 మంది భక్తులు చనిపోయారు. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో శీతలాష్టమి సందర్భంగా ఒక్కసారిగా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వచ్చారు. దీంతో భక్తుల రద్దీని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కంట్రోల్ చేయలేకపోయారు. క్యూ లైన్లలో తోపులాట జరిగింది. ఆ తోపులాటలో తొక్కిసలాటకు దారితీసింది. ఈ తొక్కిసలాటలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వాళ్ళంతా కూడా మహిళలే. ఈ ఘటనలో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆచారం ప్రకారం శీతలాష్టమి అక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఆ శీతలాష్టమి రోజున ఇంట్లో ఎవరు అక్కడ పొయ్యి వెలిగించరు. అంటే ఆ రోజు ఎటువంటి వంటలు కానీ ఎటువంటి వంట కార్యక్రమాలు కానీ అక్కడ చేయరు. అంటే ఒకరోజు ముందు వండినటువంటి ఆహారాన్ని మాతకి అక్కడ దైవంగా కొలిచేటువంటి ఆ శీతల మాతకి వాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. సో దీంతో ఒక్కసారిగా చివరి మంగళవారం కావడంతో భారీగా వేల కొద్దీ తరలి వచ్చారు భక్తులు. అక్కడ తెల్లవారుజామునే అందరూ ఒకేసారి తరలి రావడంతో అక్కడ భక్తుల్ని కంట్రోల్ చేయలేకపోయారు నిర్వాహకులు. దీంతో అక్కడ తోపులాట జరిగి తొక్కిసలాట జరిగింది. దీంతో 8 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదకరమైనటువంటి వార్త చూస్తున్నాం బీహార్ నుంచి.